ఈ దిన వాక్య ధ్యానాంశము పరిశుద్ధ వారము. లోకాసు వార్త 23వ అధ్యాయము 21వ వచనం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక. వారు వీనిని సిలువ వేయము సిలువేయమని కేకలు వేసిరి. నిన్నటి దినము యేసుక్రీస్తు ఒక రాజుగా యెరూషలేములో ప్రవేశించిన సంఘటనను ధ్యానించాం. హోసన్న, జయము అని కేకలు వేసిన జనసమూహములో ఎక్కువ శాతం వారు సిలువ వేయమని కేకలు వేయటం మనలో విస్మయము కలిగించుచున్నది. అయితే సమస్తము దేవుని ప్రణాళిక చొప్పున జరిగినట్టు నిజము. యేసుక్రీస్తు రాజుగా వచ్చును గనుక దాన్ని ఖచ్చితముగా తెలుసుకుని కొందరు ఆయనను రాజుగా చేయగోరిరు గాని ఆయన తప్పించుకునెను. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని ప్రవచనము అక్షరముల నెరవేరును. మట్టల ఆదివారం మొదలుకొని పునరుద్ధాన ఆదివారం వరకు గల దినములను బైబిలు పండితుల పరిశుద్ధ వారమని పేర్కొన్నారు. కారణము క్రీస్తు మరణము పునరుద్ధానముకు అవి ముందటి దినములుగా ఉన్నవి. నాకొక శరీరమును అమర్చితివి. ఎబ్రీ 10వ అధ్యాయం 5వ వచనం మాట ప్రకారం ఆత్మస్వరూపియగు దేవుడు రక్తమాంసములు గలవానిగా జన్మించు నిమిత్తము మరియు గర్భమును ఎన్నుకునెను. యాజక ధర్మము చొప్పున తన 30వ సంవత్సరము సేవను ప్రారంభించిన 3.5 సంవత్సరముల కాలం మాత్రమే సేవ చేసి శిలువ మరణమునకు తన్ను తాను అప్పగించుకును. దినముల వారీగా ఏమి జరిగినని క్లుప్తముగా ధ్యానించుదాం. ఖర్జూర మట్టలు పట్టుకుని పలుకుట అప్పటి యూదుల ఆచారముగా ఉండెను. ఎన్నో అద్భుతములను చేసిన యేసు రోమా ప్రభుత్వమును పడద్రోసి దేవుని రాజ్యమును స్థాపించునని నమ్మిరి. ఊరేగింపు అనంతరము ఆయన బేతేనియాకు వెళ్ళి అక్కడ బస చేసి మరుసటి దినము తిరిగి దేవాలయములో బోధించుచుండెను. ఆయన మాటలను దేవదూషణముగా భావించిన మతనాయకులు క్రీస్తుకు ఇవ్వబడిన అధికారమును గురించి ప్రశ్నించిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. కారణము అంతకుముందే దేవాలయములో క్రయములు చేయువారిని ఆయన వెళ్ళగొట్టుచుండెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను చూచి కోపముతో మండిపడిరి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనములో ఆ భాగం మనకు కనబడుతుంది. దేవుడు ఈ దిన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.